సార్ ఇక్కడున్న జేవీ రెడ్డి ఎమ్మెల్యే గారు పార్టీ కోసం జెండా మోసి పార్టీ కండలు కప్పి ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసిన వాళ్ళని పక్కకు పెట్టి నూతనంగా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రస్తుత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పేసి ఉన్న ఇక్కడ చాలామంది వాళ్ళ బాధ అని చెప్పుకోవడం జరుగుతుంది. సార్ ఈ గుర్తింపు విషయంలో ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము 100% పెడతాం. ఇప్పుడు అట్లా అనుకుంటే పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ ఈరోజు పదవులు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా అట్లాంటిది ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా పెద్దయిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. దాంట్లో భాగంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా గౌరవ సలహాదారుడు మా జానారెడ్డి సార్ దృష్టిలో కూడా పెట్టేసి అట్లా జరగకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ కోసం కష్టపడ్డ ఇంతకు ముందు పడ్డటువంటి వ్యక్తులకు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా వచ్చినటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అందరికీ మంచి జరిగేలా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే చాలా అనుభవంతో ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు కాబట్టి రాజకీయంగా ఒక మంచి పెద్ద చాణక్యుడు అని చెప్పేసి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ కుందూరు జానారెడ్డి సార్. అట్లాంటిది జరగదు. ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా గౌరవించడం అయితే దాంట్లో జయవీర్ బాబు గారు మాత్రం చాలా అంటే చాలా గౌరవంగా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా ఆయన యొక్క సేవలు కావచ్చు, ఆయన యొక్క ఆకర్షణ వెంటనే పిలుచుకొని ఆత్మీయంగా తమ్ముడు అని చెప్పేసి భుజం మీద చేసుకొని హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి జయవీర్ సార్. ఇంకోటి అట్లాంటిది ఏదైనా అక్కడో ఇక్కడో ప్రతి పార్టీలో ఉన్న సార్, ఇప్పుడు వాడు ముందుకు వచ్చిందని చెప్పేసి నేను రాలేదని చెప్పేసి అంటే వీళ్ళ మధ్యలో విమర్శలు పెట్టుకొని ఆయన మీద రుద్దుతున్నారు తప్ప కానీ అట్లాంటిది ఏం లేదు సార్. ప్రతి ఒక్కరిని గౌరవప్రదంగా అయితే అందరికీ ఇప్పుడు మేము మొన్ననే వచ్చినాం సార్. మొన్న ఎంపీ ఎలక్షన్లో వచ్చినాం. మేము కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం. మరి మాకు కూడా చాలా గౌరవంగానే ఉంటున్నారు. దాంట్లో భాగంగా మాకంటే ముందర ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం జరిగింది. అంతా మంచిగానే ఉన్నా సార్. అదేదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాం సార్ మేము కూడా.